హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పని మనిషి మెడలో తాళి కట్టాడు పార్ట్ 3 తీసుకుని వచ్చానండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఆనందాలతో కలకలలాడిన ఆనంద నిలయం ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం లేని భవంతిలా మారిపోయింది. కానీ ఇప్పుడు సిరి రాకతో ఆ ఇంటికి మళ్ళీ వెలుగు వచ్చింది. ఇన్నాళ్ళు కేవలం వ్యాపారవేత్తగా మాత్రమే బ్రతికిన రఘుపతి వర్మ ఇప్పుడు ఒక తాతయ్యగా నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆదిత్య, సిరి ఇద్దరూ ఆయన జీవితానికి కొత్త అర్థం తీసుకొని వచ్చారు. ఉదయం 6 గంటలు పూజా మందిరం నుంచి సుప్రభాతం వినిపిస్తుంది. సిరి పట్టుచీర కట్టుకొని తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేస్తుంది. పూజ పూర్తయ్యాక హారతి తీసుకుని హాల్లో పేపర్ చదువుతున్న రఘుపతి వర్మ దగ్గరకు వచ్చింది. తాతయ్య గారు, హారతి తీసుకోండి అని మృదువుగా అంది. రఘుపతి వర్మ హారతి తీసుకుని ఆమె తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. దీర్ఘ సుమంగలి భవ తల్లి, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఈ ఇంటికి నిజమైన లక్ష్మి కటాక్షం వచ్చింది. ఇంత ప్రశాంతంగా ఈ ఇల్లు ఎన్నడూ లేదు అని ఆనందంగా అన్నాడు. సిరి నవ్వుతూ, మీ ఆశీస్సులు ఉంటే అంతా మంచిగానే జరుగుతుంది తాతయ్య అని కిచెన్ వైపు వెళ్ళిపోయింది. అప్పుడే ఆదిత్య మెట్లు దిగుతూ వచ్చాడు. తాతయ్య పక్కన కూర్చుని పేపర్ లాక్కుంటూ, ఏంటి తాతయ్య, నా భార్య వంటలకు నువ్వు బాగా అలవాటు పడిపోయావు అనుకుంటా అని సరదాగా అన్నాడు. రఘుపతి వర్మ నవ్వుతూ, సిరి చేతి వంటలో ఉన్న రుచి ముందు 5 స్టార్ హోటల్ భోజనం కూడా పనికిరాదు అన్నాడు. కొద్దిసేపటికి సిరి కాఫీ తీసుకుని వచ్చింది. ఆదిత్య ఆమె వైపు చూసి కన్నుగెట్టాడు. సిరి సిగ్గుతో తలదించుకుంది. ఆ కుటుంబంలో ఉన్న ఆ ఆనందం చూసి ఎవరికైనా అసూయ కలగక మానదు. అదే సమయంలో నగరంలోని ప్రకాష్ బంగ్లాలో మాత్రం వాతావరణం భిన్నంగా ఉంది. ప్రకాష్ కోపంతో హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. స్నేహ చేతుల్లో ఉన్న మ్యాగజైన్ను ముక్కలుగా చింపేస్తుంది. డాడ్, ఆ పనిపిల్ల సిరి ఇప్పుడు ఆనంద గ్రూప్ యజమానురాలు అయిపోయింది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని కోపంగా అంది. ప్రకాష్ కూర్చొని భయంకరంగా నవ్వాడు. వాళ్ళ ఆనందం ఎక్కువ రోజులు నిలవదు స్నేహ. నా దగ్గర వాళ్ళను నాశనం చేసే ప్లాన్ రెడీగా ఉంది. అతను చెప్పిన కుట్ర వింటూ స్నేహ కళ్ళల్లో రాక్షసానందం మెరిసింది. ఆ రోజు రాత్రి ఆనంద గ్రూప్ 50వ వార్షికోత్సవం జరగబోతుంది. నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు. మెట్లపై నుంచి ఆదిత్య, సిరి, రఘుపతి వర్మ కలిసి దిగి వస్తుంటే అందరి చూపులు వారిపైనే నిలిచిపోయాయి. బ్లాక్ సూట్లో ఆదిత్య ఒక రాజులా కనిపిస్తున్నాడు. గోల్డెన్ కలర్ పట్టుచీరలో డైమండ్ నెక్లెస్ ధరించిన సిరి దేవతలా మెరిసిపోతుంది. అంతా ఆనందంగా సాగబోతూ ఉండగా ఒక్కసారిగా హాల్ గుమ్మం దగ్గర నుంచి పెద్ద గొంతు వినిపించింది. స్టాప్ ఇట్! అందరూ వెనక్కి తిరిగి చూశారు. సైబర్ క్రైమ్ పోలీసులు హాల్లో అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్ నేరుగా స్టేజ్ మీదకు వచ్చి, ఆదిత్య వర్మ యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. ఆ మాట విన్న వెంటనే హాల్ మొత్తం షాక్లో మునిగిపోయింది. పోలీసులు ఆదిత్య మీద 100 కోట్ల ఫ్రాడ్ కేసు, క్లయింట్ డేటా లీక్, డిజిటల్ సిగ్నేచర్తో ఉన్నాయి. ఆ పేపర్లు చూసి ఆదిత్య షాక్ అయ్యాడు. ఇది అబద్ధం, నా భార్య నిర్దోషి అని అరిచాడు. కానీ పోలీసులు వినలేదు. సరిగ్గా అప్పుడే సిరి ముందుకు వచ్చి, ఇన్స్పెక్టర్ గారు, ఆ కంపెనీ అకౌంట్స్ అన్నీ నేను చూసుకున్నాను. వారెంట్లో ఉన్న పేరు నాది. ఆదిత్య గారిని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి అంది. ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సిరి, నువ్వేం మాట్లాడుతున్నావు అని కేక వేశాడు. సిరి అతని చెవిలో మెల్లగా, మీరు బయట ఉండాలి ఆదిత్య గారు, నిజం బయట పెట్టేది మీరు మాత్రమే అని చెప్పింది. అందరి కళ్ళ ముందే పోలీసులు సిరి చేతులకు సంకెళ్లు వేశారు. ఆ దృశ్యం చూసి ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. రఘుపతి వర్మ గుండెలు పగిలిపోయాయి. ప్రకాష్, స్నేహ మాత్రం లోపల సంతోషంగా నవ్వుకున్నారు. ఆ రాత్రి ఆదిత్య ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. సూర్య సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చొని సర్వర్ లాక్స్, ట్రాన్సాక్షన్ ఐపీ అడ్రస్లు అన్నీ చెక్ చేస్తూ నిజం వెతకడం ప్రారంభించాడు. చివరకు తెల్లవారుజామున ఒక కీలక ఆధారం దొరికింది. 100 కోట్లు ఒక షెల్ కంపెనీ ద్వారా దుబాయ్ అకౌంట్లోకి వెళ్ళాయి. ఆ అకౌంట్ పేరు స్నేహ ప్రకాష్. అంతేకాదు, సిరి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసిన లాక్స్ కూడా ప్రకాష్ ల్యాప్టాప్ నుంచే వచ్చాయి.
ఆ ఆధారాలన్నీ తీసుకొని ఆదిత్య నేరుగా సైబర్ క్రైమ్ డీసీపీ దగ్గరకు వెళ్ళాడు. ఎక్సెట్స్ అన్ని చెక్ చేసి సిరి గారిని ఫ్రేమ్ చేశారు. నిజమైన నేరస్తులు ప్రకాష్ స్నేహ అని నిర్ధారించారు. వెంటనే ప్రకాష్ స్నేహ అరెస్ట్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆదిత్య పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. లాకప్ తలుపులు తెరవగానే సిరి ఎదురుగా కనిపించింది. రాత్రంతా నిద్రలేక ఎర్రబడిన ఆదిత్య కళ్ళు చూసి సిరి గుండె కరిగిపోయింది. ఆదిత్య ఒక్కసారిగా ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఐఎమ్ సారీ సిరి, నిన్ను కాపాడుకోలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిరి అతని కన్నీళ్లు తుడుస్తూ నా భర్త నన్ను తప్పకుండా తీసుకెళ్తాడని నాకు తెలుసు అని నవ్వింది. ఆదిత్య తన జేబులోంచి డైమండ్ నెక్లెస్ తీసి ఆమె మెడలో వేశాడు. నువ్వు ఎప్పటికీ నా రాణివే అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆనంద నిలయానికి చేరుకున్నారు. రఘుపతి వర్మ స్వయంగా హారతి పట్టుకుని సిరిని ఇంట్లోకి ఆహ్వానించాడు. నా పరువు నిలబెట్టిన మహాలక్ష్మివి తల్లి అంటూ ఆశీర్వదించారు. ప్రకాష్ కుట్ర విఫలమై జైలుకు వెళ్లడంతో ఆనంద నిలయంలో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది. ఈ కథ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.